కృష్ణా నది భారతదేశంలో మూడవ అతిపెద్ద నది కృష్ణా నది. కృష్ణా నది జన్మస్థలం మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో భాగమైన మహాబలేశ్వరం. కృష్ణా నది మొత్తం పొడవు 1440 కిలోమీటర్లు. కృష్ణా నది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవహిస్తుంది. కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రవహిస్తుంది. కృష్ణా నది తెలంగాణలోని మక్తల్ మండలంలో తంగడి అనే ప్రాంతం వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. కృష్ణా నదికి గల ఉపనదులు తుంగభద్ర, పాలేరు, మున్నేరు, మలప్రభ, కోయిన, దిండి, మూసి, ఘటప్రభ, భీమా, దూద్గంగా నదులు. కృష్ణా నదిపై గల ప్రాజెక్టులు: నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నల్లగొండ జిల్లా నందికొండ వద్ద గలదు. ఈ ప్రాజెక్టు ద్వారా నల్లగొండ, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఖమ్మం జిల్లాలు లబ్ధి పొందుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు. ఇది శ్రీశైలంలో గలదు. శ్రీశైలం నీటిపారుదల ప్రాజెక్టు వల్ల కర్నూలు, కడప, నల్లగొండ జిల్లాలు లబ్ధి పొందుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ. ఇది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలు లబ్ధి పొందుతున్నాయి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. ఇది తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా జూరాల వద్ద ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల మహబూబ్నగర్ జిల్లా లబ్ధి పొందుతుంది. పులిచింతల ప్రాజెక్టు. ఇది ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా పులిచింతలలో ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలు లబ్ధి పొందుతున్నాయి. తెలుగుగంగ కాలువ. ఇది శ్రీశైలంలో ఉంది. ఈ కాలువ ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు లబ్ధి పొందుతున్నాయి. కృష్ణా నది కృష్ణా, గోదావరి జిల్లాల్లో డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచింది. ఈ డెల్టా గోదావరి డెల్టాతో కలిసిపోయి కృష్ణా గోదావరి డెల్టాగా ఏర్పడింది. కృష్ణా గోదావరి డెల్టా భాగంలో కృష్ణా నది నీటి చేత ఏర్పడిన మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు. కృష్ణా నది తీరాన పలు పుణ్యక్షేత్రాలు కలవు. వాటిలో ముఖ్యమైనవి 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైన అలంపూర్ క్షేత్రం, విజయవాడలో కనకదుర్గ, అమరావతి, మోపిదేవి మొదలైనవి కృష్ణా నది ఒడ్డున కలవు. కృష్ణా నది ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలోని హంసల ద్వీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.